This conference will now be recorded. Hello friends, good morning Adi and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మన ప్లాన్ ఏంటంటే మనకి అజూర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్ బేసిక్గా ఎలా డిప్లాయ్ చేయాలా దాన్ని దాంతోపాటు ఒకవేళ మీకు దీని ఏమంటారు అజూర్ డెవాప్స్ ఉందనుకోండి అజూర్ డెవాప్స్తో నుంచి బేసిక్గా ఏ విధంగా ఆ క్లస్టర్ని యాక్సెస్ చేయాలనేది మనం చూడాలా. సో కాబట్టి మీరు వచ్చే టైం నేను ఏం చేశానంటే ఒక లైనెక్స్ సర్వర్ అది కూడా B2MS ఒకటి అంటే 2 CPU 8 GB ర్యామ్ ఒకటి చేశానండి. సో నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే దీంట్లో మనకి AZCLI అవసరం అవుతుంది మీకు. ఫస్ట్ AZCLI ఇన్స్టాల్ చేద్దాం. నేను ఏం చేస్తాను మీకు AZCLI సో ఉబుంటు అందాం మీకు. దీన్ని కాపీ చేసి ఇలా ఇన్స్టాల్ చేసాను మీకు. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఈ లోపల నేను ఏం చేస్తానంటే లెట్స్ కమ్ టు కేటిస్. ఏ కేస్ని పలు విధాలుగా చేయొచ్చండి. GUI నుంచి చేయొచ్చు, లేకపోతే CLI నుంచి చేయొచ్చు, లేకపోతే టెరాఫార్మ్ వాడు చేయొచ్చు, లేకపోతే ఆర్మ్ టెంప్లెట్స్ వాడు చేయొచ్చు, డిఫరెంట్. బట్ మనం ఏం చేస్తామంటే AZCLI వాడతాం. AZCLI వాడినప్పుడు మీకు ఏం కావాలో చూపిస్తాను. సో లెట్స్ కమ్ హియర్. ఇక్కడ మేనేజ్ కేటెస్కి వచ్చి మీకు అజూర్ AKS అని ఇద్దాం మీకు. సో అజూర్ AKS అని చెప్పి మీకు ఒక 1 minute, let me go here. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దీన్ని డౌన్లోడ్ చేస్తాను మీకు. కేటిఎస్ B25 AZB39 ఉంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను మేనేజ్డ్ సో ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ అందాం మీకు. మీకు ఇలా వచ్చింది. ఓకే, గుడ్. సో దీంట్లో నాకు కావాల్సింది ఐ థింక్ దీంట్లో వచ్చి ఇది ఇది వేరేదండి. నాట్ లెట్ ఇట్ బి. ఇదేంటంటే ఇది ఒక దీని పేరేంటి ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. దిస్ ఇస్ వై నాకు కావాల్సింది ఏంటంటే దీంతో పాటు ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి ఒక క్లస్టర్ క్రియేషన్ కూడా ఒకటి కావాలి మీకు. దానికోసం ఏం చేస్తాను మీకు దీంట్లోనే బ్యాక్ వచ్చారంటే మీకు క్లస్టర్ క్రియేషన్ మీకు క్లస్టర్ క్రియేషన్ అని చెప్పి లెట్స్ సీ. దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే AKS ఓకే ఇక్కడికి వచ్చి ఫస్ట్ క్లస్టర్ ఒకటి క్రియేట్ చేయాలి మనకి. మీకు క్లస్టర్ క్రియేట్ చేసి మీకు ఎక్కడుంది మనకి హోల్డ్ ఆన్. అయితే రేదర్ దాన్ ఇలా చేయడం కంటే కూడా బ్యాక్ వెళ్తే కేటెస్ B25 లో ఇక్కడికి వచ్చి ఇక్కడ కాపీ చేస్తాను ఇలా. ఓకే ఫైన్, సరే.
సో ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తానంటే ఎక్కడైతే KITS B25 అని ఉందో ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను మీకు 26 అని అన్ని రీప్లేస్ చేద్దాం మీకు. సో కాబట్టి మనం రిసోర్స్ గ్రూప్ 26 తర్వాత ఏ కేస్ క్లస్టర్ క్రియేట్ చేస్తామో ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తామంటే ఒక 2 నోడ్ కౌంట్లో తీసుకొని మనం ఏం చేస్తాం 1.28.0 వర్షన్. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడికొచ్చి మనం క్రియేట్ క్లస్టర్ అన్నప్పుడు మీకు మనకేం కావాలంటే వర్షన్ 1.28.0 ఉందా ఏముందో చెక్ చేయాలా. మీరు చూస్తే లేదు చూడండి 1.28.5 డిఫాల్ట్ ఉంది యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇది సెలెక్ట్ చేసి మీకు 5 అని చెప్పి ఇలా తీసుకుందాం మీకు. ఓకే, సో రైట్, సరే. సో ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం ఇక్కడ మీకు మనం లెట్స్ డూ దిస్. సో మీకు ఏజెడ్ లాగిన్ అంటుంది. సో కాబట్టి లాగిన్ చేస్తాను. దీన్ని డివైస్ లాగిన్ అంటారండి మీకు. అంటే ఈ డివైస్ నుంచి చేయడానికి మనకి అప్రూవల్ వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చి ఓకే, ఇక్కడ ఇది లాగిన్ అవుతుంది అనమాట. లాగిన్ చేసినాక మనకి లెట్ ఇట్ కమ్. ఓకే, ఓకే, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, నౌ ఇదేం చేస్తుందంటే మీకు క్లస్టర్ క్రియేట్ చేస్తుందండి. మీకు క్లస్టర్ క్రియేట్ చేయడంతో పాటు ఇక్కడ మీకు క్లస్టర్ క్రియేట్ చేయడంతో పాటు ఒక ఇంగ్రెస్ కంట్రోల్ డిప్లాయ్ చేస్తుంది. అయితే ఇంగ్రెస్ కంట్రోలర్ ఏంటంటే అప్లికేషన్ గేట్వేని డిప్లాయ్ చేస్తుంది మీకు. మీకు అప్లికేషన్ గేట్వే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి నేను చేసి మీకు నేనేం చేస్తాను మీకు ఇలా రన్ చేద్దాం. సో ఇదేమవుతుందంటే మీన్ వైల్ ఇదంతా డిప్లాయ్ చేయడానికి మీకు టైం పట్టుద్ది. ఈ లోపల నేను ఏం చేస్తాను డూప్లికేట్ అంటే కమాండ్ రన్ అవుతూ ఉంటుంది. నేనేం చేస్తాను సైడ్ బై సైడ్ మనకి మనం దీంట్లో కొన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట మనకి. అంటే మన అజూర్ డెవాప్స్ ని కాన్ఫిగర్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీంట్లో ఇక్కడికి వచ్చి యాప్ట్ అప్డేట్ అండ్ యాప్ట్ ఇన్స్టాల్ -y అని చెప్పి ఇక్కడ వచ్చి ఉంటాయి చూడండి. మీకు కిందకు వచ్చారనుకోండి మీకు ఓపెన్ జేడీకే ఇది ఇన్స్టాల్ చేయండి మీకు. ఓకే, లెట్ ఇట్ కమ్. ఓకే, ఇది అయిపోయినాక ఆ తర్వాత మనకి ఏం కావాల్సి వస్తుందంటే మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేస్తాను.
ఓకే, డన్. సరే, మీరు చూస్తే మీకు బయట అది అంటే వెనక ఇన్స్టాల్ అవుతూ ఉంటుందండి. ఇది టైం పడుతుంది యాక్చువల్గా మీకు. సో గివ్ మీ 1 మినిట్. ఇది ఓకే, షట్ డౌన్ చేయలేదు, ఒక్క నిమిషం అండి. దీన్ని షట్ డౌన్ చేశాను అనుకున్నా, షట్ డౌన్ చేయదు, ఒక్క నిమిషం. లోకి వెళ్ళి ఇంతకుముందు డెవాప్స్ క్లాస్ చెప్పాను, ద మిషన్ షట్ డౌన్ చేశాను అనుకున్నాను, చేయలేదు. లెట్ మీ షట్ ఇట్ డౌన్. గుడ్. సరే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, ఇదంతా ఇన్స్టాల్ అయింది కదా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇదిగోండి డాకరు. ఇందులో డాకర్ కూడా ఇన్స్టాల్ చేస్తాం మనం, ఎందుకంటే బిల్డ్ చేస్తాం కాబట్టి మీకు. సో వన్స్ మనకి క్లస్టర్ క్రియేట్ అయిపోయినాక అడిషనల్ గా మనం ఏం క్రియేట్ చేయాలంటే నోడ్ పూల్స్ క్రియేట్ చేయాలి. మీకు ఇక్కడ చూసారనుకోండి మీకు. సో నోడ్ పూల్ వచ్చి మనకి ఇక్కడ మీకు కావాల్సిన నోడ్ పూల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఓకే, నోడ్ పూల్స్ యూస్ చేసుకొని దాంట్లో మనం రోల్ అవుట్ చేయొచ్చు బేసిక్గా. సో నేను రెండు సైడ్ బై సైడ్ చేస్తున్నాను. ఒకటే క్లస్టర్ క్రియేట్ అవుతుంటుంది, రెండు మనకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి ఏం చేయాలి ఇక్కడ మీకు. అది ఇప్పుడే రీబూట్ చేయనండి చేసి, ఎందుకంటే వెనక ఇన్స్టలేషన్ పోతూ ఉంది కదా. ఇది అయిపోయినాక రీబూట్ చేయాలా. ఈ లోపల నేను ఏం చేస్తాను, లెట్స్ కమ్ టు అజూర్ డెవాప్స్. dev.azure.com కి వస్తాను నేను. dev.azure.com కి వచ్చి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలండి మనకి. ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట మీకు. సో మీరు చూడండి KTS B23 ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ న్యూ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి నేను KTS B26 అని ఇద్దాం. 26 అని చెప్పి WWVPM 5WVY అని చెప్పి మీకు. అంటే 5 కొన్నిసార్లు 5 క్రియేట్ చేయగలం, బట్ చూద్దాం మనకి ఇది అలౌ చేస్తో లేదో చూద్దాం మనం. ఇది క్రియేట్ అయిపోయిందండి మీకు. సో ఇది క్రియేట్ అయిపోయి, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఎందుకన్నా మంచిది ఒకసారి మీకు సూడో రీబూట్ అంటాను మీకు. ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే గుడ్, ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. నేను ఏం చేస్తాను, మనకి KTS సరే KTS B23 అని చెప్పి మనం అయితే ఎక్కడో కలిపి చెప్పుంటాను నేను. KTS B27 ఎవరితో కలిపి చెప్పాను. KTS B25-AZ B39 తో కలిపి చెప్పాను కాబట్టి ఐ థింక్ అది కాదండి. సరే KTS B23 తీసుకుందాం మీకు. సరే ఫస్ట్ మనం క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసినాక సర్వర్ అప్ అయిందో లేదో చూద్దాం మీకు. సో నేనేం చేస్తాను, రీస్టార్ట్ సెషన్ అంటే మీకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఈ ఈ నోడ్ పూల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి మనం మీకు. సో ప్రాబ్లం ఏంటంటే మనం రీస్టార్ట్ చేసినప్పుడు ఇవి పోతాయి కాబట్టి ఫస్ట్ ఇవి రెండు ఇవ్వండి. లెట్స్ సీ అవుతుందో లేదో చూద్దాం. ఓకే,
ఇది వచ్చే లోపల నేనేం చేస్తానంటే మనకి రీస్టార్ట్ సెషన్ అని చెప్పి దీన్ని కాన్ఫిగర్ చేస్తానండి, ఏజెంట్ గా కాన్ఫిగర్ చేస్తాను అనమాట. సరే ఎలాగా, మనం ఆల్రెడీ ఇది క్రియేట్ చేసాం కాబట్టి B26 మై యాప్ అని ఓకే బి ఇక్కడికి వచ్చి నేను మై యాప్ అని ఇచ్చేస్తాను. మై యాప్ అని చెప్పి మనం ఏం ప్రైవేట్ క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పి. సో అన్నిటికంటే ముఖ్యం మనం ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఇంకా క్యూబ్ సిటీలు కూడా ఇన్స్టాల్ చేయాలి. బట్ ఓకే ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో మనం ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. పైప్ లైన్ రన్ చేయాలంటే ఏజెంట్ ఉండాలి, ఆ ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఏజెంట్ పూల్స్కి వస్తాను. ఐ థింక్ లైనెక్స్ ఇదేది మనకి మీకు B26 ఓకే B20 తిరిగినప్పుడు ఐ థింక్ లైనెక్స్ ఏజెంట్ పూల్ అనుకుంటాను. ఇక్కడ మీరు చూసారనుకోండి, లైనెక్స్ ఏజెంట్ పూల్ అండి. సో ఈ పేరుతో నేను వచ్చి ఏం చేస్తాను, యాడ్ పూల్ అని చెప్పి సెల్ఫ్ హోస్టెడ్ అని చెప్పి ఇలా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి దీని లోపలికి వచ్చి అడుగుద్ది అనమాట ఏది విండోసా లైనెక్స్ అని. సో న్యూ ఏజెంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు లైనెక్స్ అని చెప్పి ఫస్ట్ ఆ తర్వాత ఓకే తర్వాత config.sh రన్ చేస్తాం మనం. అయితే కాన్ఫిగ్ రన్ వచ్చేటప్పుడు ఇక్కడ svc.sh ఏం లేదు చూసారా, ఎక్కడ ఇంకా క్రియేట్ కదా. ఇప్పుడు చూడండి config.sh అన్నప్పుడు సో రన్ చేస్తున్నప్పుడు అది ఏమంటుంది అంటే మిమ్మల్ని వాట్ ఈస్ ద సర్వర్ అని అడగాలన్నమాట. మీకు సర్వర్ ఏంటి అడగాలి. ఓకే ఫస్ట్ ఎస్ అని ఇస్తాము. సర్వర్ యూఆర్ఎల్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఇస్తారండి మీకు. సో ఆథెంటికేషన్ టైప్ ప్యాట్ అంటే ప్యాట్ అని ఇవ్వండి. ఆ ప్యాట్ ఎక్కడ ఉంటుందంటే మీకు మీరు చూస్తే మీకు ఇక్కడికి వచ్చి పర్సనల్ యాక్సెస్ టోకన్స్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడికి రండి. ఇది క్రియేట్ అయిపోయిందండి. ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి, రెండోది కూడా ఏజెంట్ పూల్, రెండోది కూడా క్రియేట్ చేస్తాను. ఏజెంట్ పూల్ కదా ఐ మీన్ నోడ్ పూల్, రెండోది కూడా క్రియేట్ చేస్తాను. లెట్ ఇట్ కమ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, న్యూ టోకన్ అందాం. న్యూ టోకన్ అని చెప్పి మీకు KTS B26 ఫుల్ యాక్సెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు రేపటిదాకా ఇచ్చి క్రియేట్ అంటాను. క్రియేట్ అంటే టోకన్ ఇక్కడ వస్తుంది, ఆ టోకన్ యాక్సెస్ చేసి ఏం చేస్తారు మీకు ఇక్కడ ఇవ్వండి. అంటే ఈ ఏజెంట్ మీకు అజూర్ డెవాప్స్ దాంట్లో ఉండాలన్నమాట. దానికోసం అడ్రస్ పూల్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, లైనెక్స్ ఏజెంట్ పూల్ ADO ఏజెంట్ వర్క్. ఇప్పుడు కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ ఏంటి చూసారు, ఇదనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు SVC అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఏముంటుంది, మీకు సూడో SVC అని ఇచ్చినప్పుడు ఏముంది ఇక్కడ ఇన్స్టాలా ఏంది ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ ఇవ్వండి మీకు. తర్వాత స్టార్ట్ అని ఇవ్వండి మీకు. సో కాబట్టి ఇక్కడ ఏజెంట్స్కి వచ్చాం అనుకోండి, మీకు చూస్తే ఏజెంట్ అప్ అయింది అనమాట. అయితే ఈ ఏజెంట్ లో లేనిది ఏంటంటే యాక్చువల్గా మనకి క్యూబ్ సిటీఎల్ అలాంటి ఏం లేవు. నేనేం చేస్తానంటే సీడ్ యూజర్ లోకల్ బిన్ అని చెప్పి మనకి క్యూబ్ సిటీఎల్ అవసరం అవుతుంది ఇక్కడ మనకి. సో మీకు ఎలాస్టిక్ క్యూబ్ AWS ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ అయినా అజూర్ క్యూబర్నెటీస్ సర్వీస్ అయినా కూడా క్యూబర్నెటీస్ మేనేజ్ చేసే విధానం ఎటువంటి చేంజ్ ఉండదండి. కాకపోతే ఇంటిగ్రేషన్స్ మారతాయి అన్నమాట. మీకు ఇంటిగ్రేషన్స్ లైక్ ఇప్పుడు చూసారనుకోండి, నేను అప్లికేషన్ గేట్వేతో ఇంటిగ్రేట్ చేశాను నేను. కాబట్టి నేను ఇంగ్రెస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ అవసరం లేకుండా దీంట్లోకి వస్తుంది అనమాట మీకు. సో లెట్స్ సీ. సరే మనం క్యూబర్నెటీస్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చి క్యూబర్నెటీస్ సర్వీసెస్కి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు
సో క్లస్టర్ క్రియేట్ అయింది చూడండి. దీని లోపలికి వచ్చినాక మీకు స్ట్రైట్ గా ఎక్కడికి వెళ్ళాలంటే నోడ్ పూల్స్ కి రండి. మీకు నోడ్ పూల్స్ కి వచ్చినప్పుడు there are 2 టైప్స్ ఆఫ్ నోడ్ పూల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి సిస్టమ్ పూల్ అన్నమాట. అంటే మీ సిస్టమ్ కి సంబంధించి అన్ని కూడా రన్ అవుతూ ఉంటాయి. చూసారా మీకు నోడ్ పూల్ చూసారా, రైట్ సైడ్ లోకి వచ్చారు అనుకోండి. మీకు ఒకటి వచ్చి సిస్టమ్, రెండోది వచ్చి యూజర్. అంటే మన అప్లికేషన్స్ అంతా కూడా దీని మీద రన్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు అప్లికేషన్ గేట్వే కూడా డిప్లాయ్ అయి ఉండాలండి. మీకు అప్లికేషన్ గేట్వే కూడా క్రియేట్ అయ్యింది. సో ఇది మీ అప్లికేషన్ గేట్వే. లోపలికి వచ్చాను అనుకోండి, యాజ్ ఆఫ్ నో దర్ ఈస్ నో ఇంగ్రెస్ ఏమీ క్రియేట్ కాలేదు మీకు. సో ఇక్కడ చూస్తే లిజనర్స్కి వచ్చాను అనుకోండి, డిఫాల్ట్ లిజనరే ఉంటుంది తప్పితే మీకు ఇదేం ఉండదన్నమాట మనకి. సరే, నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, వన్స్ క్లస్టర్ అంతా క్రియేట్ అయిపోయినాక మీరు చూస్తే క్రియేట్ అయిపోయింది. ఓకే, గుడ్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మన క్యూబ్ సిటిఎల్ కూడా ఉంది కదా. వన్ థింగ్ ఐ నీడ్ టు డూ హియర్ ఈస్, మనకి క్యూబ్ కాన్ఫిగ్ కావాలా. క్యూబ్ కాన్ఫిగ్ ఎలా చేయొచ్చు అంటే, మీరు 1 మినిట్. మీకు క్యూబ్ కాన్ఫిగ్ కి మీకు ఓకే, ఐ గాట్ అన్ ఐడియా. నో ప్రాబ్లం. వన్స్ క్రియేట్ అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే, క్లస్టర్కి రండి. క్లస్టర్కి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఓవర్కి వచ్చి ఈ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలనుకోండి. మీకు ఏమవుద్దంటే, ఇక్కడికి వచ్చి మీకు కనెక్ట్ అన్నారు అనుకోండి, వాళ్ళు స్టెప్స్ ఇచ్చి ఉంటారు చూడండి. ఇది అకౌంట్, నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి మీకు ఫస్ట్ సబ్స్క్రిప్షన్ సెట్ చేసి ఆ తర్వాత డౌన్లోడ్ చేయొచ్చు. నేను మీకు ఇట్లా డౌన్లోడ్ చేసాం అనుకోండి, గెట్ క్రెడెన్షియల్స్ అంటే మీ క్యూబ్ కాన్ఫిగ్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, క్యాట్ క్యూబ్ కాన్ఫిగ్ అంటే వచ్చేసింది చూడండి మీకు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ మనకు అవసరం అవుతుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇచ్చేద్దాం. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసినప్పుడు మీకు నాకు తెలిసి ఏం చేసి ఉంటారంటే, ఇక్కడ లైబ్రరీ ఒకటి ఉంటుందండి. ఈ లైబ్రరీలో మన క్యూబ్ కాన్ఫిగ్ పెట్టుంటాను మోస్ట్ ప్రాబుల్లీ మీకు. చూసారా, అంటే మనకి ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఇక్కడ అవసరం అవుద్ది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి నేను లైబ్రరీకి వస్తాను, తర్వాత వాడుకుంటాం మనం. ఇక్కడ తీసుకొచ్చి సెక్యూర్ ఫైల్స్ అని చెప్పి, యాడ్ సెక్యూర్ ఫైల్ అని చెప్పి మనకి పైప్ లైన్ లో వాడుకోవడానికి అవసరం అవుతుంది మీకు. సరే, బేసిక్ గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ కొన్ని రన్ చేద్దామండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, kubectl get pods -a అన్నాం అనుకోండి. సో మీకు అంతా రన్ అవుతుంది చూడండి. ఇక్కడ దీంట్లో నేను మీకు కనిపించాల్సి ఇదండి. మీకు చూసారా, ఇంగ్రెస్ యాప్ గేట్వే అని ఒకటి చూసారు, ఇదనమాట మీకు. ఇది ఇంపార్టెంట్, బికాస్ దీన్ని ఏమంటారంటే ఏజిక్ అంటారు. ఏజిఐసి, అప్లికేషన్ గేట్వే ఇంగ్రెస్ కంట్రోలర్ అంటాం మనం యాక్చువల్గా మీకు. సో బట్ దాన్ని ఇక్కడ అంటే యాప్ గేట్వేకి సంబంధించినంత, అంటే మనం ఏమైనా ఇంగ్రెస్ క్రియేట్ చేసాం అనుకోండి, మనం ఇంగ్రెస్ క్రియేట్ చేసినప్పుడు బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే మీకు దీని ఏమంటారు, ఇక్కడ ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. మీకు కావాల్సిన లిజనర్స్ అంతా క్రియేట్ చేయడానికి ఇక్కడ నుంచి చెప్తుంది మీకు. సరే, బానే ఉంది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీరు చూస్తే కోడ్ అంతా కూడా బ్యాక్ వచ్చి మీకు మీ క్లస్టర్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయన్నమాట. యాజ్ ఆఫ్ నో మీకు ఇక్కడ నేమ్ స్పేసెస్ అన్ని మీకు సర్వీసెస్ ఇంకా మనం ఏం డిప్లాయ్ చేయలేదు. డిఫాల్ట్గా ఏమైతే క్రియేట్ చేయని అవి ఉంటాయన్నమాట మీకు. సరే, ఇప్పుడు మనకి ఏం చేయాల్సి వస్తుందంటే, నేను ఏం చేస్తాను, మనం ఇక్కడ కోడ్కి వచ్చాం అనుకోండి. మీకు కోడ్కి వచ్చినప్పుడు ఇక్కడ వన్ థింగ్ ఈస్, మీకు కేటేస్ బేస్ కింద నేను ఏం చేస్తుంటానంటే, మీకు ఓటింగ్ ఇవన్నీ కూడా ఇచ్చి ఉంటానండి మీకు. మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఓటింగ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఇచ్చి ఉంటాం మనం.
మీకు ఓటింగ్ అని పూల్ 1 పూల్ 2 అని కింద ఇచ్చి ఉంటాం అనమాట. చూడండి నో డెఫినిటీ అని చెప్పి పూల్ 1 పూల్ 2 అని చెప్పి కొన్ని ఇచ్చి ఉంటాను. అంటే ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలి అని చెప్పి. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మనకి సర్టిఫికేట్స్ కావాలి కదా, మనకి సర్టిఫికేట్స్ కావడానికి మనం చేయాలి యాక్చువల్గా మీకు. సో మీకు సో ఇక్కడికి వచ్చి మనకి ఇంగ్రెస్ డిప్లాయ్మెంట్ కి సంబంధించిన ఇక్కడ ఇవన్నీ కూడా మనం రాయాల్సి వస్తుంది. కస్టమైజేషన్ మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు O2 రిజల్ట్ అంతా ఉన్నాయి కదా, అయితే మనకి SSL సర్టిఫికేట్స్ కావాలండి మీకు. అవునా, మీరు చూస్తే SSL సర్టిఫికేట్స్ అనేది కావాలా. అయితే నేనేం చేస్తానంటే మీరేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డొమైన్ ఎక్కడ ఉంది మీరు చూసారు అనుకోండి, నేను ఏం చేస్తాను, లెట్స్ గో హియర్ అవర్ డొమైన్ లోకి వద్దాం మీకు. ఇక్కడికి వచ్చి సో నా ప్లాన్ ఏంటంటే మన అప్లికేషన్ గేట్వే ఉంది కదా, ఈ యాప్ గేట్వే యొక్క ఐపీ ఏంటంటే పబ్లిక్ ఐపీ తీసుకొని నేను, లేదంటే ఇక్కడికి వచ్చి యాప్ గేట్వే యొక్క పబ్లిక్ ఐపీని తీసుకుంటాను. పబ్లిక్ అయిపోయింది కొని మన ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా నేను దీంట్లో చెప్పినప్పుడు అజూర్ వాడాను. ఎందుకు, మీకు ఆల్రెడీ డొమైన్ ఇక్కడ ఉంది, వేరే డొమైన్ వాడడం ఎందుకు చెప్పండి. ఆల్రెడీ KHB26 ఉంది కదా, మనకు ఆల్రెడీ SSL సర్టిఫికేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో పాయింట్, అదే వాడుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సో O2 రిజల్ట్ ఉంది మీకు. ఇంకేమన్నా రిజల్ట్ O2 రిజల్ట్ స్ప్రింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను మీకు ఉన్నట్టున్నాయి యాక్చువల్గా. ఓట్ ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే మీకు O2 W టూల్స్ RKE రిజల్ట్ మాస్టర్ ఇవన్నీ పాత ఉన్నాయి చూడండి మీకు. ఓకే, రిజల్ట్ తర్వాత ఇలా క్రియేట్ చేద్దాం మీకు. సో తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎక్కడైతే Ctrl+H అని చెప్పి దాన్ని KHB26 గా మొత్తం రీనేమ్ చేస్తాం మనం. ఇంకా సీక్రెట్స్ క్రియేట్ చేయాలండి, అది ఒకటి ఉంది. బట్ ఇక్కడ కూడా వచ్చి మనకి మీకు ఇక్కడ పైప్ లైన్ లోకి తీసుకుని కిందకు వస్తే అగైన్ మీకు అజూర్ డెవాప్స్ గురించి బాగా తెలిసి ఉండాలండి. బట్ మీరు డైరెక్ట్ గా వాడుకోండి, ఇది యాక్చువల్గా ఇబ్బంది ఏం లేదు. ఇది మనం బిల్డ్ చేయడానికి నాకు కావాల్సింది ఏంటంటే మీరు చూస్తే ఇది డిప్లాయ్ చేయడం మీకు. ఓకే ఫైన్, ఇక్కడ ఈ ఇమేజ్ ట్యాగ్ ని మనం బిల్డ్ చేసి మారుస్తాం. ఇక్కడ B26 అనేది ఒకటి ఉండాలి మీకు. 26
అలాగే మనం యాజ్ పార్ట్ ఆఫ్ ఇది బిల్డ్ చేస్తున్నప్పుడు బిల్డ్ చేసి మనం అప్లై చేయాలి. ఓకే, గుడ్. సో ఓవరాల్ గా ఇది ఒక పైప్ లైన్ అండి. ఈ పైప్ లైన్ లో మనం ఏం చేస్తాం, మన అప్లికేషన్ బిల్డ్ చేసి అంతా కూడా రన్ చేస్తాం అనమాట. అది మన ప్లాన్. నా క్వశ్చన్ వచ్చి మనకి 2 సర్టిఫికేట్స్ కావాలి ఇప్పుడు. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే మనకి మై ఏకేఎస్ టిఎల్ఎస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది యాక్చువల్గా. సో కాబట్టి కేటీఎస్ మనకి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నానో టిఎల్ఎస్ డాట్ సిఆర్టీ అని ఇచ్చి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మనం 26కి వచ్చి నేనేం చేస్తానండి ఇక్కడ మీకు మన ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎక్కడ పెట్టాను, టిఎల్ఎస్ ఇక్కడ ఉంచండి. ఓకే, వైల్డ్ కార్డ్ మనకు కావాల్సింది కాబట్టి నేను వైల్డ్ కార్డ్ ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ ఇప్పుడు టిఎల్ఎస్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేయాలండి. మీకు క్యూబ్ సిటిఎల్ టిఎల్ఎస్ సీక్రెట్ ఇచ్చాను అనుకోండి. మీకు సో పేరేమి ఇచ్చాం, ఓకే డన్ అండి. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు కాన్ఫిగరేషన్స్కి వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేసాం అనుకోండి. మీకు ఇక్కడికి వచ్చి సీక్రెట్స్కి వచ్చాను అనుకోండి. మీకు మై ఏకేఎస్ టిఎల్ఎస్. ఓకే, గుడ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కోడ్ ఉంది చూసారా మనకి, ఏదైతే ఇక్కడ ఈ కోడ్కి పుష్ చేస్తానండి నేను. మీకు ఇది పాతది కదా, ఐ థింక్ దిస్ వన్ B26 ఇక్కడికి వచ్చి రెపోస్కి వచ్చి ఏదైతే కోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో ఈ కోడ్ అంతా కూడా మనం దానికి పుష్ చేస్తాను మీకు. ఓకే, సో నేనేం చేస్తాను, ఎక్కడుంది మనకి బ్యాక్ వచ్చి కేటీఎస్ B26 మేనేజ్డ్ కేటీఎస్ ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను మీకు గిట్ ఇనిట్ అంటాను. గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m బేస్ కోడ్. తర్వాత మనం ఏం చేద్దాం, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ మాస్టర్ అంటాను మీకు. లాగిన్ అడుగుతుంది మీకు. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాను కాబట్టి క్లిక్ చేసాం అనుకోండి, లాగిన్ వేసి పుష్ అవ్వాలి కోడ్. ఇక్కడ మీకు పుష్ అవ్వాలి. ఓకే, నా బ్యాక్ వచ్చాం అనుకోండి. ఇక్కడ బ్యాక్ వస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు మనకి ఆల్రెడీ ఇప్పుడు పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాను మీకు. ఆల్రెడీ ఉంది మనకి పైప్ లైన్స్, అజూర్ యామల్ అని ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ ఇది బిల్డ్ చేయాలి, జరుగుద్దో లేదో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఎ పైప్ లైన్ అని చెప్పి మీకు బిఫోర్ ఈవెన్ డూయింగ్ దాట్ ఇక్కడికి వచ్చి నేను ఏలియాస్ KU ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ సిటిఎల్ అన్నాం అనుకోండి. KU గెట్ పాడ్స్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, పాడ్స్ SVC ING అని చెప్పి నేను వాచ్
ఇలా ఇద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ ఏం లేవు కదా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూడండి మీకు. ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. అగైన్ దీన్ని మనం డెవాప్స్ లో బాగా కవర్ చేస్తామండి దీన్ని. ఇది బట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా సిఐసిడ్కి ఇంటిగ్రేషన్ ఉండాలి కాబట్టి మన క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంది, బిల్డింగ్ జావా కోడ్ విత్ అని చెప్పి అది ఏం చేస్తుంది మీకు. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లే బిల్డ్ చేయాలా, టాస్క్ అంతా వచ్చినాక మీరు చూస్తే మనం ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఉంది. అదేంటంటే ఇది మనం డాకర్ దానికి పుష్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక డాకర్ కి సర్వీస్ కనెక్షన్ ఒకటి అది క్రియేట్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది, మీకు డౌట్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వస్తాము. ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సర్వీస్ కనెక్షన్స్కి వచ్చి క్రియేట్ సర్వీస్ కనెక్షన్ అని చెప్పి మీకు డాకర్ ఎక్కడ ఉంది, డాకర్ అని ఇద్దాం. డాకర్ అని ఇచ్చినప్పుడు డాకర్ రిజిస్ట్రీ ఉంది. నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చి మీ డాకర్ ఐడి ఇవ్వాలన్నమాట. అంటే డాకర్ హబ్ కి ఐడి పాస్వర్డ్ అనమాట మీకు. ఇలా ఇచ్చి సర్వీస్ కనెక్షన్ ఇదే పేరు ఇచ్చేస్తా, కోడ్ మార్చాల్సిన అవసరం ఉండదు మనకి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చి మనకి సేవ్ అని చెప్పేస్తాం మనకి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అది కనెక్షన్ వాడుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఇమేజ్ ఉంటుంది చూసారా, ఇక్కడ 26 ఇవ్వాలండి. 26 ఇచ్చి మీకు దానికి పుష్ చేస్తాం అనమాట. పుష్ చేసింది దాన్ని మనం ఏం చేస్తాం, దేనికి పుష్ చేస్తున్నాం, దీంట్లో డిప్లాయ్ చేయాలి బై ద వే. ఓకే, మళ్ళీ నేను ఏం చేస్తాను మీకు, సో మళ్ళీ క్రియేట్ ఏ పైప్ లైన్. ఓకే, ఇక్కడికి వచ్చి క్లిక్ క్రియేట్ అంటానండి మీకు క్రియేట్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆథరైజ్ రిసోర్సెస్ అని చెప్పి ఆథరైజ్ చేసాము. పైప్ లైన్ జాబ్ సెటప్ ఏ డౌన్లోడ్ ఇన్పుట్ సెక్యూర్ ఫైల్ రెఫరెన్స్ టు విచ్ ఈస్ నాట్ ఫౌండ్, ద సెక్యూర్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ ఇచ్చాను. మళ్ళీ సరే నేను ఏం చేస్తాను, ఇప్పుడు మనం ఆథరైజ్ చేసాం కాబట్టి క్యూబ్ కాన్ఫిగ్ టు రెపో, క్యూబ్ కాన్ఫిగ్ పని చేయాలి కదా. సరే ఈసారి నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ కూడా ఏమైనా చేంజ్ చేసి నేను ఏం చేస్తాను మీకు, ఇలా పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి స్టార్ట్ అవ్వాలి. ఇది మీకు చూద్దాం ఆగండి మీకు. The pipeline is not valid. Cloud, the download secure file references secure which does not found. నేను ఇక్కడ అప్లోడ్ చేయలేదా, ఓకే. పేరు క్యూబ్ కాన్ఫిగ్ ఉండాల్సి ఓన్లీ కాన్ఫిగ్ ని అప్లై చేశానండి మీకు. సరే ఓకే, మళ్ళీ పైప్ లైన్స్కి వద్దాం. పైప్ లైన్స్కి వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను మీకు, సరే పుష్ చేద్దాం మీకు. ఇప్పుడు వచ్చింది చూడండి. ఫస్ట్ వచ్చి మనం అప్రూవల్ అడగాలి మీకు. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు స్టార్ట్ అవుతుంది చూడండి మీకు. ఓకే, ఇది బిల్డ్ అవుతుంది మీకు. ఇది జావా ఒక శాంపుల్ జావా అప్లికేషను. ఇది ఏం చేస్తుందంటే జావా అంతా బిల్డ్ చేసి మనకి ఇది ఇవ్వాలి మీకు, డాకర్ బిల్డ్ అని చెప్పి. తర్వాత అది మీకు క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ అవ్వాలా. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్రెడీ రన్ చేస్తున్నాం. మీరు చూసారా, మనం క్యూబ్ సిటీల్ గెట్ పాడ్స్ అంతా కూడా ఇంకా రాలేదు. సో ఈ కింద స్టెప్ లో రావాలి మనకి. ఫస్ట్ టైం కొంచెం టైం పట్టుద్దండి, ఎందుకంటే డిపెండెన్సీస్ అని డౌన్లోడ్ చేసుకోవాలి మ్యావ్ అను, అందుకోసం.
సో కాబట్టి ఈవెన్ ఈ పైప్‌లైన్స్ క్రియేట్ చేయడం కూడా మీరు చూస్తే ఈ పైప్‌లైన్స్ క్రియేట్ చేయడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ అవుద్దనమాట మీకు. క్రియేట్ చేసి డిప్లాయ్ చేయడం అంతా కూడా. ఎందుకంటే నౌ డేస్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను కదా! ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వాళ్ళు అన్నీ అడుగుతున్నారండి. మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అంటున్నారు. క్యూబర్నెటిస్ అంటున్నారు. మొన్న ఈ మధ్య అయితే ఒక 4 ఇంటర్వ్యూలో ఈవెన్ పైథాన్ కోడ్ కూడా రాయాల్సొచ్చింది మనకి. యాహ్! అలాగనమాట. ఓకే. లెట్స్ సీ. ఓకే. గుడ్. ఇది అయిపోయింది ఇక్కడ మీకు. ఇక్కడ మనం అడుగుతున్నాం. ఇక్కడికొచ్చినప్పుడు అడుగుద్దనమాట. ఏమని మనకి డౌన్‌లోడ్ చేయాలా? మనకి అప్రూవల్ అడుగుతుంది. ఓకే. డాకర్ పుష్. ఓకే. డౌన్‌లోడ్ చేసుకుంటుంది మీకిక్కడ. ఓకే. లెట్స్ సీ. ఓకే. ఇది అయిపోయింది. సో, ఇప్పుడు ఇది రావాలన్నమాట మీకు. యాక్చువల్‌గా డౌన్‌లోడు మీకు ఒక సెక్యూర్ ఫైల్ డౌన్‌లోడ్ ఇది ఇవ్వాల. పర్మిషన్ అడగాలి. ఫస్ట్ టైమ్ అడుగుతుందన్నమాట. పర్మిటెడ్ అంటే ఆ క్యూబ్ కాన్ఫిగ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి దానికోసం. ఓకే. సో, ఇప్పుడు డిప్లాయింగ్ మానిఫెస్ట్ ఫైల్ అంటుంది కాబట్టి, ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. ఫెయిల్ అయిందండి. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేశాను ఫెయిల్ అవుద్దని. ఎందుకు ఫెయిల్ అవుద్దో చూద్దాం మనకి. సరే. ఇక్కడికొచ్చి మనకి రిసోర్సెస్, సర్వీసెస్ ఇదేమంటుంది మీకు ఇది నేను ఇది ఇవ్వాలి గదండీ! ఇది ఇవ్వకుండా అప్లై ఇవ్వకుండా డిలీట్ ఇచ్చా అది ప్రాబ్లమ్. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇలా ఇచ్చి నేను మళ్ళీ రన్ చేద్దాం మీకు. సో, మళ్ళీ స్టార్ట్ అవుద్దండి. జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ గైస్. ఇది రానివ్వండి. మీకైతే ఒక 2 మినిట్స్ పడుతుంది. హోల్డ్ ఆన్ ప్లీజ్.
ఓకే. సో ఇక్కడ మనం చెక్ చేసామంటే మీకు లెట్స్ డిప్లాయ్ అయిందో లేదో చెక్ చేద్దామండి. యా, మీరు చూసినట్లయితే అంతా డిప్లాయ్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, అడ్రస్ కూడా మన వెనకంతా వస్తుంది చూడండి, రెడీస్ డిప్లాయ్ అవుతుంది, అన్ని కూడా డిప్లాయ్ అవ్వాలి. అండ్ మనం ఆల్రెడీ హోస్ట్ నేమ్స్ ఇచ్చాం కాబట్టి మీకు ఇవి కూడా పని చేయాలా. బట్ చూద్దాం, వెనక అన్ని కూడా క్రియేట్ అయింది, డేటాబేస్ అన్ని అప్ అయిపోయినాక మనం యాక్సెస్ చేద్దాం మీకు. సో అంటే నా ప్లాన్ ఏంటంటే, మనకి ఏకేఎస్ క్లస్టర్ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలా మీకు. ఎందుకంటే ఇక్కడ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ మెయిన్, అది యూజ్ చేసుకొని మన ఎంటిటీని ఎలా లైక్ అజూర్ డెవాప్స్ని ఎలా చేసుకోవాలా. అండ్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏ విధంగా మనకి పైప్ లైన్ అనేది ఇది ఏంటంటే నాట్ ఏ కంప్లీట్ పైప్ లైన్ అండి. మీకు కంప్లీట్ పైప్ లైన్ అంటే మనకి ఈవెన్ టెరాఫార్మ్ కోడ్ ఇవి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి బేసిక్గా. బట్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్, యాక్చువల్గా డెవాప్స్లో వస్తుంది. సరే, ఎనీవే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఫస్ట్ నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడికి ఇచ్చామనుకోండి మీకు పెట్ క్లినిక్ అని ఇచ్చామనుకోండి, పనిచేస్తుంది చూడండి. తో పాటు నేను ఏమంటాను మీకు, హెచ్టిటిపి అని ఇచ్చామనుకోండి మీకు, అది ఆటోమేటిక్ హెచ్టిటిపిఎస్కి రీడైరెక్ట్ అవ్వాలా. మీరు చూసారా, ఇది కూడా మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి నేను కేఐటీఎస్కి వచ్చి ఇందాక లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, లోడ్ బ్యాలెన్సర్ లోపలికి వచ్చి నీకు లిజనర్స్కి వచ్చాను అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి మీకు లిజనర్స్కి వస్తే మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క దానికి, ఓటికి అన్నిటికీ కూడా మీకు రెండు క్రియేట్ అవుతుంది. ఒకటి 440, ఒకటి 440, 80 వచ్చింది చూడండి మీకు. నా మేబీ మీరు ఏమనుకుంటారంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇమాజిన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కూడా కావాలనుకోండి, వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్ కొన్ని చేంజెస్ చేస్తాను చూడండి మీకు అర్థం కావడానికి. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని చెప్పి ఇలా ఇస్తాను. అలాగే ఇక్కడికి వచ్చి సోర్స్ వచ్చి మెయిన్ వచ్చి రిసోర్సెస్ స్టాటిక్ ఇమేజెస్ దగ్గర ఇటు వస్తే నాకు మీరు చూసిన ఫోటో ఇక్కడి నుంచి వస్తుంది. సో నేనేం చేస్తానంటే, ఈ ఫోటోని తీసేసి, అంటే మనకి నిజంగా బిల్డ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలా. నిన్న రాత్రి ఆర్టికల్ 370 మూవీ చూశాను. సో కాబట్టి సో లెట్స్, బాగుంది మూవీ, చూడొచ్చు యాక్చువల్గా. సో సో 2019లో ఎలా రిమూవ్ చేశారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్పి చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ గెట్ ఎ టైం చూడండి. సో లెట్స్ టేక్ దిస్. సో ఇక్కడ వచ్చి సేవ్ ఇమేజెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, దాన్ని తీసుకొచ్చి ఓకే రైటా. సో ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేసాం కదా, ఇది పుష్ చేశాను అనుకోండి ఇక్కడికి వచ్చి నేను మీకు. సో డిప్లాయ్ యాప్ విత్ ఆర్టికల్ 370. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి చెక్ చేసాం అనుకోండి మీకు. రైట్. సో కాబట్టి ఈ లోపల నేను ఏం చేస్తాను, ఇక్కడ కూడా మనం డిఎన్ఎస్ లో ఒకటి కొత్తది క్రియేట్ మనం చేయాలి కదా, అంటే డబ్ల్యూడబ్ల్యూ కూడా క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, సో నెక్స్ట్ మనకి ఏం కావాలంటే, మనం ఇచ్చిన ఇమేజ్ తో అది కొత్త ఇమేజ్ తీసుకొని మనకి బిల్డ్ చేయాలి మనకి.
దిస్ ఇస్ డన్. ఓకే. వచ్చేసింది చూడండి మీకు అంతా కూడా. ఐ థింక్ నాకు కావాల్సింది ఇది చూసారా, మొత్తం మీకు రీక్రియేట్ అయింది. ఎందుకంటే చూడండి, ఎందుకంటే ఇమేజ్ మారింది కదా, కొత్త ఇమేజ్ డిప్లాయ్ అయింది. సో కాబట్టి టైమింగ్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి అప్డేట్ వచ్చిందా లేదా అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఇంకా డిప్లాయ్ అవుతున్నట్టుంది బేసిక్గా. మీకు చూడండి 502 బ్యాడ్ గేట్వే ఏంటంటే మీకు వెనకున్న పాడ్లో ఇష్యూ ఉంది మీకు, బట్ అయినా చెక్ చేద్దాం. ఇక్కడ పాడ్స్ అన్ని కూడా బాగానే రన్ అవుతున్నాయి మీకు, మేబీ అప్ అవడానికి టైం పడుతుంది అనుకుంటాను. ఎందుకు రావట్లేదు? నేను సెర్చ్ చేయడం ఎలాగండి మీకు? ఏయూ పోర్ట్ ఫార్వర్డ్ హైఫన్ అడ్రస్ 000 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, 80 ఐ థింక్ మీకు యాక్చువల్గా రావాలండి, ఉండకూడదు, కొంచెం రావడానికి టైం. సో ఇది తప్పు వస్తుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రైవేట్ విండో అని చెప్పి కొత్తది ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు ఇది రావాలన్నమాట మీకు. మరించండి మీకు. ఓకే, మీకు కొత్తది వచ్చి అంటే కొత్తది వచ్చిందని మీకు అర్థం అనమాట. సో ఈ విధంగా అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు వర్క్ లోడ్స్ అయితేనేమి మీకు మీకు అంతా కూడా అంటే మిగతా మేనేజ్మెంట్ అంతా సేమ్ అలాగే ఉంటుంది అనమాట మీకు. వాట్ ఇఫ్ యూ వాంట్ అప్డేట్ క్లస్టర్ అప్డేట్స్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మీకు అంతా కూడా. సో క్లస్టర్ కాన్ఫిగరేషన్లో ఏం మీకు పెద్ద చేంజెస్ ఏమి ఉండదు మీకు. మీకు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవచ్చు మనకి, మీరు చూస్తే మీకు. సో ఆ తర్వాత వచ్చి నెట్వర్కింగ్ వచ్చాం అనుకోండి, మీకు నెట్వర్కింగ్ లో మీకు సిఎన్ఐ వాడతాం అనమాట. రెండు ఉంటాయి, క్యూబ్ నెట్ అండ్ సిఎన్ఐ, కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అజూర్ మేలు. ఎందుకంటే ఇది మధ్యలో మీకు నాటింగ్ లేకుండా డైరెక్ట్ గా అంటే పాడ్స్ వచ్చి మీకు ఎట్లా కనెక్ట్ అవుతాయంటే యాజ్ ఏ మెషిన్స్ లాగా మీకు నెట్వర్క్ కనెక్ట్ అవుతాయి అనమాట మీకు. కాబట్టి సిఎన్ఐ ఈస్ ప్రిఫర్డ్ వెన్ కంపేర్ టు క్యూబ్ నెట్ అనమాట. దట్ ఈస్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మిగతా ఈవెన్ ఇక్కడ చూసారనుకోండి సర్వీస్ మెష్ ఉందన్నమాట. సర్వీస్ మెష్ ని కూడా డిప్లాయ్ చేయొచ్చు మీకు. సో కాకపోతే పెద్ద వాటికి అనమాట, ఇది ఎస్టీఓ కదా అనుకుంటారు. ఫెసిలిటీ సర్వీస్ కమ్యూనికేషన్ సర్వీస్ మెష్ యూనిఫామ్లీ ఇమేజ్ సెక్యూర్ మీకు ఎనేబుల్ చేస్తారు అనుకోండి, మీకు అక్కడ డిప్లాయ్ అవ్వాలి మీకు. అంటే ఏంటంటే మీకు మన ఎస్టీఓ మాట్లాడాం కదా, ఎస్టీఓ మాట్లాడినట్టు మనం చేయొచ్చు. బట్ నేనేం పెద్ద టెస్ట్ చేయలేదండి ఇంతకు ముందు యాక్చువల్లీ మీకు. అండ్ ఇక్కడ గిటాప్స్ వచ్చింది చూడండి మీకు. గిటాప్స్ అనేది వీళ్ళు ఫ్లక్స్ వాడతారు. మనం ఏంటంటే రేపు మండే కూడా రేపు దాన్ని ఏం చేస్తాం, ఈవినింగ్ సెషన్లో మనం కంప్లీట్ చేద్దాం రేపు ఎల్లుండి మనకి. సో కాబట్టి రేపు వచ్చి చెప్తాను మీకు గిటాప్స్ అంటే ఏంటి అని చెప్పి, ఆర్గో సీడీ ఎలా వాడాలో మీకు చెప్తాను, ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, సో ఈ విధంగా దీన్ని అగైన్ దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ లో డిప్లాయ్ చేయొచ్చు. దీన్ని మనం టెరాఫామ్ వాడి చేయొచ్చు, మీకు ఆర్మ్ టెంప్లెట్ వాడి చేయొచ్చు. బట్ ఏంటంటే నేను మీకు సిఎల్ఐ వాడి చెప్పాను, ఎందుకంటే ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియాలి. ఒకవేళ మీకు టెరాఫామ్ వెరీ గుడ్ ఇన్ టెరాఫామ్, మీకు ఆల్రెడీ చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి మీకు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రెడీమేడ్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట టెరాఫామ్. సో ఏకేఎస్ మాడ్యూల్ అన్నా అంటే సారీ ఏకేఎస్ మాడ్యూల్ అన్నా అనుకోండి, మీకు మాడ్యూల్ రెడీగా ఉంటుంది, ఇది వాడేసుకోవచ్చు. తీసుకొని టెరాఫామ్తో కొట్టామనుకోండి, మీకు ఈ మాడ్యూల్తో చూడండి మీకు ఆటోమేటిక్గా మీకు అంటే ఇక్కడ చెక్ చేయొచ్చు ఇన్పుట్స్ ఏముంటాయి, ఈ మాడ్యూల్ ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వచ్చు అని చెక్ చేసుకుంటే మీకు సో డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట మీకు.
అంతా కూడా మీకు. సో కాబట్టి రెడీమేడ్గా ఉంటాయండి మీకు. సో కాబట్టి అంత టఫ్ ఏం కాదు మీకు. ఓకే, సరే. బ్యాక్ వచ్చినప్పుడు ఈ సర్వీస్ మెష్ అంటున్నారు. బై ద వే ఎలా చేస్తున్నారు మీకు? ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ హైఫన్ ఏ అన్నాను అనుకోండి మీకు. హైఫన్ ఏ అన్నప్పుడు ఐ థింక్ మీకు కొత్తగా ఏం క్రియేట్ అయింది మీకు, ఇంజెక్టర్ కంట్రోలర్ ఓపెన్ సర్వీస్ మెష్ ఇది అనుకుంటా అండి. చూసారు 21 సెకండ్స్ 7 సెకండ్స్ క్రియేట్ డిప్లాయ్ అవుతుంది చూడండి మీకు. మీకు నేనేం చేస్తాను, కేయు గెట్ డిఎస్ హైఫన్ ఏ అంటే మీకు డెమన్ సెట్ ఇచ్చామనుకోండి. డిఫెండర్ ఇది ఒకటి మనకు కావాల్సింది. ఇంకేముంది మీకు, దీనికి కూడా ఏమైనా డిప్లాయ్ చేస్తామో అనుకుంటున్నాను యాక్చువల్గా మీకు. సర్వీస్ మెష్ ఐ థింక్ ఈ సర్వీస్ మెష్ అండి ఇది. చూసారా ఈ 5 ఉన్నాయి కదా, బూట్ స్ట్రాప్ ఇదంతా కూడా డిప్లాయ్ అయింది మీకు. ఇంకేమన్నా ఉందా మీకు? 5 మినిట్స్ ఇది ఏం లేదండి. సో కాబట్టి అనేబుల్ అయినట్టు అనిపిస్తుంది. సో ఓకే, బట్ రీఫ్రెష్ చేస్తే ఏమొస్తో చూద్దాం మనం. ఇది కాదు, సారీ. చూసారా ఎస్టీఓ అనేబుల్ అయింది. సర్వీస్ మెష్ డిప్లాయ్ చేసినాక ఎస్టీఓ వచ్చింది చూడండి మీకు. కరెంట్లీ టు యూజ్ సర్వీస్ మెష్ ఓపెన్ సర్వీస్ మీకు, ఓపెన్ సర్వీస్ మెష్ ఈస్ కరెంట్లీ ఎనేబుల్డ్. ఓకే, ఐ థింక్ ఏ నేమ్ స్పేస్, బట్ ఇది ఇంత ముందు లేదు కదండి సర్వీస్ మెష్, ఇది కనిపించలేదు. ఇదేమంటుంది, ఇక్కడ వచ్చి ఓపెన్ సర్వీస్ మెష్ ఈస్ కరెంట్లీ ఎనేబుల్డ్ ఇన్ యూర్ టు యూజ్ ఎస్టీఓ ఓపెన్ సర్వీస్ మెష్ మస్ట్ బి డిసేబుల్డ్. కానీ ఇంత ముందు కనిపించింది అది చూడాలి. ఐ థింక్ ఎస్టీఓ కూడా ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయొచ్చు. ఇంకోటి ఏం చెప్తుందండి ఇక్కడ నుంచి, వీళ్ళు ఒకవేళ దీన్ని వాడాలనుకుంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, నేమ్ స్పేస్ ఐ థింక్ యాడ్ నేమ్ స్పేస్ అని చెప్పి డిఫాల్ట్ ఏ నేమ్ స్పేస్ మీద ఎనేబుల్ చేయాలనుకుంటే అది ఇవ్వాలని నా ఉద్దేశం. మీరు చూసారా, సో ఇక్కడికి వచ్చి ఎనేబుల్ అని చెప్పి యాడ్ అన్నాం అనుకోండి మీకు, ఇట్లా ఇచ్చాం కదా, ఇక్కడ యాక్టివేట్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ నేను అంటే నా ఎన్వై ఏదైనా ప్రాక్సీ డిప్లాయ్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తాను, గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు, నేనేం చేస్తానంటే కేయు డిలీట్ పాడ్స్ హైఫన్ ఆల్ అంటే అన్ని పాడ్స్ అన్ని డిలీట్ అయిపోయి కొత్త పాడ్స్ రావాలి. అవి వచ్చేటప్పుడు మనం నేమ్ స్పేస్ మీద ఎనేబుల్ చేసాం కాబట్టి ఎన్వై ప్రాక్సీ డిప్లాయ్ అవుద్దో లేదో చూద్దాం మనకి. లెట్స్ సీ. ఓకే, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ గెట్ పాడ్స్ అన్న చూసారా, ఇప్పుడు చూడండి 2/2 వస్తుంది చూడండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా ఇవ్వండి మీకు. ఎన్వై ప్రాక్సీ మీకు క్రియేట్ చూడండి, ఒకటి ప్రాక్సీ ఒక కంటైనర్. ఇలాగ మీరు కావాలంటే సర్వీస్ మెష్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకా దాంట్లో మనం మీరు కావాల్సిన ఎనేబుల్ చేయొచ్చు అండి. ఏది దీని పేరేంటి, మనం మీకు కావాల్సిన వర్చువల్ సర్వీస్లు గేట్వేలు తర్వాత అన్ని కూడా దీంట్లో చేసుకోవచ్చు మీకు. ఓకే, లుక్స్ లైక్ నేను ఎస్టీఓ దాని ముందు చూసినట్లు లేనండి. ఇది ముందు లేదా నేను మిస్ చేశానేమో కానీ ఇంత ముందు ఉందేమో కానీ. సో ఇది లేదనుకుంటే ఆబ్వియస్గా మీరు ఇది డిజేబుల్ చేయాల్సి వస్తుంది. ఇది డిజేబుల్ చేసి మీకు ఇక్కడ ఏముంది మీకు డిజేబుల్ ఓపెన్ సర్వీస్ మెష్ అని చెప్పి మీకు. సో ఇక్కడ ఎస్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఐ థింక్ ఇది రిమూవ్ చేయమంటుందేమో మీకు, చూద్దాం. చేసినాక తర్వాత కావాలంటే ఎస్టీఓ సర్వీస్ మెష్ కూడా మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు మీకు. సో ఇదండి, మీరు చూసినట్లయితే మీకు టోటల్గా అజూర్ క్యూబర్నెటీస్ ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా వాడుకోవాలి అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ మీకు అజూర్ రిలేటెడ్ ఏమన్నా కీవాల్ట్ రిలేటెడ్ ఏమన్నా కావాలనుకుంటే ఇంటిగ్రేట్ చేసుకోవడము అవి ఉంటాయి తప్పితే, డేటాబేస్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కనెక్టివిటీ ఇవన్నీ ఉంటాయి తప్పితే, ఐడల్ గా అయితే మీకు రెగ్యులర్ మేనేజ్మెంట్ కి క్యూబర్నెటీస్ కి ఏకేస్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కమాండ్స్ అన్ని పనిచేస్తాయి మీకు. సో బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే అజూర్ ఏకేఎస్ పాడ్ ఎంఎస్ఐ అన్నాం అనుకోండి మీకు, ఆర్ పాడ్ మేనేజ్ ఏంటి అన్నాం అనుకోండి మీకు. మీరు ఏం చేయొచ్చు అంటే పాడ్స్ కూడా మేనేజ్ ఏంటి ఎనేబుల్ చేయొచ్చు. అప్పుడు ఏమో అది పోయి యాక్సెస్ చేసుకోవడానికి అనమాట మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు
This enable manage entities on existing cluster. Okay, this is fine. Adding a role. ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట మీకు. సో ఐ థింక్ ఇది ఎనేబుల్ చేయాలనుకుంటా మీకు. చూసారా ఇక్కడ వచ్చి కాపీ అని చెప్పి మనం ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి వచ్చేటట్టుంది. కాపీ అని చెప్పి కంటైనర్ ఆల్రెడీ ఎనేబుల్ చేసినట్టు గుర్తు మనకి. సో నేను ఏం చేస్తానంటే కాపీ అని చెప్పి మనం క్లస్టర్ క్రియేషన్ చేస్తున్నాం కదా ఇందాక మీకు. మనం పైన ఇక్కడ కొన్ని ఎనేబుల్ చేస్తున్నాం మనం. సరే తర్వాత ఎనేబుల్ చేయాలనుకోండి మీకు క్రియేట్ నెట్వర్క్ ప్లగిన్ యూజింగ్ ప్లగిన్ మైగ్రేషన్ విత్ నెట్వర్క్ క్రియేట్ అన్ ఐడెంటిటీ. క్రియేట్ అన్ ఐడెంటిటీ దట్ విల్ బి యూజ్డ్ బై డెమో పాడ్ విత్ ఐడి క్రియేట్ అని చెప్పి క్రియేట్ మీకు ఒక మేనేజ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అసైన్ పర్మిషన్స్. ఓకే, క్రియేట్ ఎ పాడ్ ఐడెంటిటీ. ఇక్కడ వచ్చి ఐడెంటిటీ మై పాడ్ నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏం చేస్తున్నారు ఇక్కడ మీకు చూడండి. ఏ కేస్ పాడ్ ఐడెంటిటీ మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. పాడ్ ఐడెంటిటీ రిసోర్స్ గ్రూప్ క్లస్టర్ పేరు నేమ్ స్పేస్ ఐడెంటిటీ నేమ్ స్పేస్ నేము దేనికి అప్లై ఎట్లా కూడా చేయొచ్చు అనమాట మీకు. అంటే మీరు మేనేజ్ ఐడెంటిటీ అనేది పాడ్స్ కూడా అప్లై చేయొచ్చండి. అప్పుడు ఏమవుతుంది, పాడ్స్కి అప్లై చేసినప్పుడు మీకు ఇది మీకు చూసారా లేబుల్స్ ఇట్లా పాడ్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే ఇప్పుడు ఆ మేనేజ్డ్ ఐడెంటిటీకి నేను యాక్సెస్ ఇచ్చాను అనుకోండి. కీవర్డ్ యాక్సెస్ చేయగలదు, డేటాబేస్ చేయగలదు. అంటే ఒక రంగా అంటే రోల్స్ అనమాట. ఇప్పుడు దీన్ని AWS లో వచ్చి IRSA అంటారు మీకు. లైక్ IRSA అంటే మీకు సర్వీస్ అకౌంట్ రోల్ ఐడెంటిటీ కాదు, రోల్ అనేబుల్డ్ సర్వీస్ అకౌంట్స్ అని ఉంటుంది అనమాట. మీకు పేరు వచ్చి అంటే ఇక్కడ తీసుకుంటే మీకు చూడండి IAM రోల్స్ ఫర్ సర్వీస్ అకౌంట్స్. అంటే AWS లో IAM రోల్ డైరెక్ట్ గా పాడ్స్ కి ఎలా అసైన్ చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి దీన్ని కూడా అసైన్ చేయొచ్చు మనం. మీకు ఒక నిమిషం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను సర్వీస్ మెష్కి వచ్చి మీరు కాన్ఫిగర్ అని చెప్పి ఇది ఏమంటున్నారు మీకు ఎట్లా ఇస్తున్నారు. ST యూజర్స్ ఇంగ్రెస్ గేట్ బి కాన్ఫిగర్డ్ ఎగ్జిక్యూటింగ్ ఎడ్జ్. సో కిందకు వచ్చి ప్రొమీథియస్ మెట్రిక్స్ ఎనేబుల్ చేసాం అనుకోండి మీకు ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఇంగ్రెస్ ఎక్స్టర్నల్ సరిపోతుంది యాక్చువల్గా. మీకు చేసాం అనుకోండి మీకు నేను టెస్ట్ చేయలేదండి ఇంకా. మీకు మేబీ ఆల్రెడీ అప్లికేషన్ గేట్వే ఉంది కాబట్టి మీకు వర్కౌట్ కాదని నా ఉద్దేశం. బట్ ఎనీవే, సో కాబట్టి నాకు నేను చెప్తున్నట్టు ఈ పాడ్స్ అసైన్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ ఇందాక చూపిస్తున్నట్టు IRSA IAM రోల్స్ ఫర్ సర్వీస్ అకౌంట్స్ ఎలాగో మనకి మేనేజ్ ఐడెంటిటీస్ కూడా పాడ్స్ చేయొచ్చు. అంటే మనం సపరేట్ పర్మిషన్స్ ఇవ్వకుండా అవి పోయి ఏం చేస్తుంది మీకు ఏదైనా కీవర్డ్ వాటిలో ఏమైనా యాక్సెస్ చేసుకోవాలంటే మీకు సరిపోతుంది యాక్చువల్లీ మీకు. ఓకే, సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ మీరు డిలీట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఈ క్లస్టర్ని కానీ డిలీట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మిగతా అన్ని కూడా డిలీట్ కావాలా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు డిలీట్ అందాం మీకు. సో రేపు ఈవినింగ్ 7 o'clock కలుద్దామండి. రేపు ఈవినింగ్ 7 o'clock తెలిసి మనం ఏం చేస్తామంటే గిటాప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం మీకు. అంటే గిటాప్స్ లో మనం ఆర్గో CD ఉంటుంది, దాని గురించి మనకి ఎలా గిటాప్స్ అంటే ఏంటి ఎలా చేయొచ్చు అని దాని గురించి మాట్లాడదాం రేపు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? రవి ఎనీ క్వశ్చన్స్ మీకు? మీరేది అడిగారు ఏ కేసు గురించి? గైస్ ఎనీ క్వశ్చన్స్? సార్ ఎజూర్ లో డొమైన్ నేమ్ ఎక్కడ చేస్తాం సార్ మనం ఎజూర్ లో చేయాలంటే? అజూర్ DNS అండి. అజూర్ DNS కి ఇక్కడ మీకు సేమ్ అదే స్టెప్స్ అలాగే అనమాట. ఇక్కడ అజూర్ DNS కి వచ్చి మీరు ఏం చేస్తారంటే స్టెప్స్ అవే మనం AWS ఎలాగైతే మనం GoDaddyకి ఇంటిగ్రేట్ చేసాము, ఇక్కడ కూడా వచ్చి ఒక జోన్ క్రియేట్ చేసుకోవడం. మీకు కిందకు వచ్చి చూడండి జోన్ క్రియేట్ చేసుకోవడం క్రియేట్ అని చెప్పి దాని లోపల మీకు నేమ్ సర్వర్స్ ఉంటాయి. అక్కడ ఎలా చేసాం ఇక్కడ కూడా మీకు
ఇగో ఈ నేమ్ సర్వర్స్ అక్కడ ఇచ్చేస్తారంటే మీకు ఇంటిగ్రేషన్ అయిపోతుంది అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎస్ఎస్ఎల్ సార్ ఇందులో ఐ మీన్ సర్టిఫికేట్ మేనేజర్. సర్టిఫికేట్ మేనేజర్ ఏం లేదండి, మీరు జనరేట్ చేయాలి. నేను సర్టిఫికేట్ వాడు ఎట్లా చేశాను మీకు అట్లా చేయాలా, అట్లా చేయాలా. అట్లాగేనా? ఓకే ఓకే దాంట్లో మార్పు ఏమి ఉండదు మీకు. ఓకే, ఇందులో యాడ్ చేయాల్సి వస్తుంది. మనకు కావాలంటే సర్టిఫికేట్ కీవాల్ట్ అంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి మళ్ళీ మీకు కీవాల్ట్ యాక్సెస్ ఇవన్నీ బాగా, అంటే మీకు ఆల్రెడీ అజూర్ మీద ఒక మంచి కమాండ్ ఉందంటే నాట్ ఏ బిగ్ డీల్ అది మీకు. క్వశ్చన్స్? చలో, సీ యూ టుమారో ఈవినింగ్ అండి, 7 o'clock. Bye guys.